నమస్తే అండి అందరికీ. నేనైతే మళ్ళీ మీ ముందుకొచ్చాను రుచికరమైన కూరతో. అది ఏ కూర అంటే చికెన్ మరియు స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అండి. దానికి కావాల్సింది ఒక 100 గ్రాముల స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోండి. అండ్ అరకేజీ చికెన్ తీసుకోండి. చికెన్ అయితే మంచి ఫ్రెష్‌గా చికెన్ తీసుకోండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. ఈ ఫ్లేవర్ అయితే మరి మామూలుగా ఉండదు 2 కాంబినేషన్‌లో. కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు మరియు ఉల్లిపాయలు 2 పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి మీకైతే చూపిస్తాను. ఉల్లికాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా. ఉల్లికాయలు చాలా మంచియండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది ఉల్లికాయలు తినడం వల్ల చాలా మంచిది. అవేంటో ముందు ముందు చెప్తాను మీకు. అండ్ చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం. అరకేజీ చికెన్ అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాం మనం. అండ్ ముందుగా అయితే మనం మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోండి దాంట్లో. ఆ ఉల్లిపాయలు కాస్త దోరగా ఏగనివ్వండి, ఎందుకంటే పచ్చి వాసన రాకూడదు. పచ్చి వాసన రాకుండా వేగాలండి. అండ్ మన రెసిపీ వచ్చి చాలా సింపుల్గా ఉంటుందండి. బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. చికెన్ ఒకటే కాకుండా దాంట్లో ఇలా కాంబినేషన్ వేసుకుంటే మనకి ఫ్లేవర్ కూడా టేస్ట్ అదిరిపోతుంది. అయితే మరి చాలా బాగుంటుందండి. అదే కాంబినేషన్ లైక్ ఏంటంటే ములక్కాడ అలా వేసుకోవచ్చండి. అండ్ ఉల్లిపాయలు అయితే చూడండి బాగా వేగాయి. ఇంకొంచెం దోరగా ఎగితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే మనకి. ఇంకొంచెం దోరగా వేగాలి. మా మమ్మీ గారు చెప్పాను కొంచెం దోరగా వేపమ్మని చెప్పాను. మా మమ్మీ అన్నారు వేపుతాను ఉండరా బాబు చెప్పి అన్నారు. వేపారు, ఇదిగోండి కొంచెం దోరగా వేపారు. ఆ వేగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అసలు వీడియోలో. ఇంకొంచెం వేగాలనిపిస్తుంది. బాగా అయితే వేగాయి. ఆ వేగిన ఉల్లిపాయల్లో మనం చూడండి, మీకు వీడియో చూపిస్తున్నాను మీకు దగ్గరగా. అండ్ వేగిన ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి చూడండి. దాని తర్వాత మనం మూతలో పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, చికెను. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగాలి కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. అవి 2 కొంచెం బాగా దోరగా వేగాలి. వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఎక్కలేదులేండి, 1 నిమిషం పాటు అలా వేపాలి. ఎందుకంటే మనకి అవన్నీ కలిసినప్పుడు ఫ్లేవర్ బాగా పుడుతుంది కదండి, దానికోసం అని చెప్పేసి వేపాలి. అవి వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత మొత్తం బాగా చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలాలి. కలిసిన తర్వాత బాగా ముక్కలు పడుతుందండి. టేస్ట్ అయితే మాత్రం ముక్కలు పట్టిందో చికెన్ అయితే వేసుకుందామండి. చికెన్ వచ్చేసి మనం వేసుకోవాలి. చికెన్ అలా వేస్తున్నారు మా మమ్మీ. చికెన్ వేసి లాస్ట్ ముక్క కూడా వేస్తారు. చికెన్ అయితే వేసి బాగా అటు ఇటు కలుపుకోవాలి, అటు ఇటు తిప్పుకోవాలి. చికెన్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్స్ పసుపు మీకు నచ్చినంత వేసుకోవచ్చు టేస్ట్ కోసం. పసుపు యాంటీబయాటిక్ కూడా. పసుపు చాలా మంచిది. పసుపు ఎక్కువ తింటే మంచిది ఆరోగ్యానికి. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. కారం వేసుకోండి తగినంత. కొంతమంది స్పైసీ కావాలంటారు, కొంతమంది ఏమో నార్మల్ కావాలంటారు. మనకైతే నార్మల్ సరిపోద్దండి, మరీ స్పైసీ ఎక్కర్లేదు కాబట్టి 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నామండి. 2 స్పూన్స్ అయితే కారం వేసుకుని బాగా తిప్పుకోవాలండి. కూరను అయితే బాగా దగ్గరికి కారం బాగా ముక్కలు పట్టేలా తిప్పుకోవాలండి. తిప్పుకుని అలా కాసేపు అలా తిప్పుకుంటూ ఉండాలండి. బాగా ముక్కలు పట్టాలి కారం పసుపు బాగా ముక్కలు పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి కూర. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. అలా మగ్గుతూ ఉండాలి. అలాగా చూసారా మీరు ఆ ముక్కలకు ఎలా పట్టిందో. ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టాలండి. అంతే, మామూలుగా ఉండదు. మరి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. చివరిలో మీకు చూపిస్తాను చూడండి, మీరే అంటారు కూర అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి. అండ్ వాటిని బాగా కలుపుకొని తిప్పుకోవాలండి. బాగా ఇంకంటే ముక్కలకు బాగా పట్టాలండి. ఆ పట్టే వరకు బాగా తిప్పుకోవాలి. అలా అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనం కాస్త కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎందుకంటే సాల్ట్ కానీ ఉప్పు మంచిదండి. సాల్ట్ చాలామంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. మీకు చెప్పాను కదా, స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే లో కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ అయితే అస్సలు ఉండదు వీటిల్లో. అండ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెడుతుంది, షుగర్ని కంట్రోల్లో పెడుతుంది అండి. చాలా మంచి స్ప్రింగ్ ఆనియన్స్ తినండి. ఇలా మీరు చికెన్ సింగిల్గా వండుకునే బదులు ఇలా ఏదో కలుపుకొని మిక్స్ చేసుకుంటే మంచిదండి. వెజిటేరియన్ లైక్ ములక్కాడ కానీ, బీన్స్ కానీ, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ మనం వేసుకుంటే మన హెల్త్కే మంచిదండి. కొంచెం ఎలా అంటే చికెన్తో పాటు ఇవి కూడా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా మనకు బాగుంటుందండి. కూర కూడా ఇంటికి బాగుంటుంది, భలే కనబడుతుంది కూర కూడా. అండ్ బాగా మగ్గిందండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నారు మా మమ్మీ.
మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది అన్నారు. ఇంకొద్దిగా వాటర్ అయితే వేశారు. ఆల్మోస్ట్ 1.5 గ్లాస్ వేసుకొని సరిపోతుంది, 1.5. అండ్ కూర అయితే బాగా మగ్గాలండి, బాగా ఉడకాలి కూర అయితే. చూసారు కదా బాగా మగ్గుతుంది కూర. చూసారా కూర అయితే బాగా దగ్గరికి అయ్యింది. కూర అయితే చూడండి ఎలా అయిందో, మంచి అన్నీ బాగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా పట్టి మొక్క చూడండి ఎంత బాగా తయారైందో. మొక్క అయితే బాగా ఉడకాలండి. అప్పుడు మంట కొంచెం హైలో పెట్టుకోండి, హైలో పెట్టుకుని అయితే మొక్క ఉడికించుకోండి, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోండి రుచికరమైన కూర రెడీ అయిపోయింది, మీ ముందుకు వచ్చింది. కూర అయితే చాలా సింపుల్ అండి, చెప్పాను రెసిపీ చాలా సింపుల్ రెసిపీ ఇది. నేను చెప్పిన రెసిపీ పాటించండి, చాలా బాగుంటుంది రెసిపీ కూడా. చాలా ఈజీ అండ్ రెసిపీ ఇంట్లోనే చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్లో మీకు చివరిలో చెప్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు కొంచెం ఛానల్ బూస్టప్ ఉంటుంది. చూసి వెళ్ళిపోతున్న ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.